తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో స్థానిక యువత ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం సంఘ పెద్దలు ఎమ్మెల్యే ధర్మరాజును సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కులాలకు అతీతంగా సమాజంలోని ప్రతి వర్గాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు సామాజిక సమైక్యతకు ప్రతీక అని అన్నారు. యువత ఇలాంటి సత్సంకల్ప కార్యక్రమాలను ముందుండి నిర్వహించడం అభినందనమని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ పెద్దలకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ వన సమారాధన కార్యక్రమాన్ని అందరం కూడా కలిసిమెలిసి ఎక్కడా కూడా జరగనట్టుగా ఈరోజు మన ఉంగుటూరు గ్రామంలో మన అందరం కూడా ఒక ఐక్యతతో అంటే ఎంతో ఆటపాటలతో మంచి కార్యక్రమాలతో ఈరోజు ఇక్కడ జరుపుకోవటం, అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ సమానంగా ఉండేటట్టు ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధినేత కోరుకున్నట్టుగా ఒక ఐక్యతతో ఇలాంటి కార్యక్రమం మన ఉంగుటూరులో చేపట్టడం, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్తో అంటే రాబోయే తరాల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి అందరూ కూడా ఐక్యతతో ముందుకు వెళ్ళి చేయాలనే ఆశీస్సులతో ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా ప్రజాప్రభుత్వం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏది కావలసిన ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది తీర్చే విధంగా అందరం కూడా ముందుకు వెళ్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను అంటే మన నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల చాలా చోట్ల కూడా వెళ్ళాను నేను ఈ వన సమారాధన దగ్గరికి. ఈరోజు వాటిలన్నిటికి కూడా అతీతంగా అందరూ కలిసి ఇక్కడ చేసుకోవటం చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు 3 గరానా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 కేజీల వెండి ఆభరణాల చోరీ కేసులో వీరు పట్టుబడ్డారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం శివారెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ అనే 3 వ్యక్తులు ఈజీ మనీకు అలవాటు పడి దొంగతనాలు పాల్పడ్డారని తెలిపారు. వీరి నుంచి 8 కేజీల వెండి ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు, 1500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నారు. మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు 10 కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం గిద్దలూరు ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి గౌరవనీయులు హర్షవర్ధన్ రాజు గారికి చెప్పిన వెంటనే ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాగిలాలు కానీ క్రూజ్ టీము, అట్లాగే ఒంగోలు నుంచి కూడా క్రూజ్ టీము, మళ్ళా మన మార్కాపూర్ క్రూజ్ టీము, అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు. ఆ రోజు నేను కూడా హుటాహుటిన వచ్చి నేరస్థలం పరిశీలించడం జరిగింది. దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీష్ మరియు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి, జట్టిపోయిన ప్రవీణ్,
జట్టిపోయిన ప్రదీప్ అని, వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు. అనేక నేరాలు, దాదాపు ఒక 50 నేరాల్లో ఇతను అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి, ఓల్డ్ గుంటూరు, కత్తిపాడు, చీరాల, బాపట్ల, ఇబ్రహీంపట్నం, వట్టిచెరుకూరు, నల్లపాడు, బద్వేలు, కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, పిడుగురాళ్ల, జరుగుమల్లి, సీమకుర్తి, సింగరాయకొండ, త్రిపురాంతకం, మన రాచర్లలో కూడా ఒక నేరంలో ఇతను ఉద్దాయి. వీళ్ళు ఒక 5 కేజీలు ఇంకా ఇక్కడ కొంత దాచుకొని ఇంకొక 5 కేజీలు అతను తీసుకెళ్ళి దాంట్లో ఒక 3 కేజీలు ఒక మిషన్ కొని, వెండి కొరిగిచ్చే మిషన్, అది నేను ఆన్లైన్లో కొన్నాను, దాంట్లో కరిగించి ఇందులో ఇంకొక నాగరాజు అని ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయినాడు. సో ఆ నాగరాజు ఇంకా పట్టుబడలేదు. అతని దగ్గర ఇంకా కూడా కొంత రికవరీ ఉంది, 1 కేజీ రికవరీ. సో కొంత అమ్ముకొని ఈ సెల్ ఫోన్లు, ఒక 3 సెల్ ఫోన్లు, వెండిని కరిగించే ఇంకా దొంగతనాలు చేయాలనే ముందు ఆలోచనతోటి ఇట్లా ఎక్కడైనా వెండి దొరకంగానే వెండిని కరిగించే ఒక మిషన్ కూడా కొనుక్కోవటం జరిగింది. ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా పనిచేసి ప్రతి ఒక్కరికి, క్రైమ్ పోలీసులు, ఒంగోలు క్రైమ్ పోలీసులకైనా అట్లాగే గిద్దలూరు పోలీసులకి దీంట్లో ప్రతిభను చాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయులు శ్రీ ఎస్పీ గారైనటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు గిద్దలూరు పట్టణంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, దిగువమెట్ట రైల్వే స్టేషన్, ప్రముఖ ఆలయాల్లో నార్కోటిక్ శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్తో సహాయంతో తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల తరలింపుపై సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. దర్శనం చాలా బాగా అయింది. అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది, అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలి. విశాఖ సిఐఐ ముగింపు సమావేశంలో పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలి. విశాఖలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నారాయణ ఆదేశాలు. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ నాయకులను ఇరికించే కుట్ర, తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.